ఏమయ్యా రాథోడ్, ఇందాక నుంచి అడుగుతున్నాను, బాగీకి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా అని. ఏమీ చెప్పకుండా అలా మౌనంగా ఉంటావేంటయ్యా? సార్ అది నీకు మంచి కానుక కూడా ఇస్తానన్నాను కదా. నువ్వు ఎలాగో చెప్పలేవు గాని నన్ను చెప్పమంటావా? నా బాగీకి కూతురే పుడుతుంది, అది కూడా మా అరుంధతే పుడుతుంది. నా తల్లిని అప్పుడు ఎలాగూ నేను పెంచలేకపోయాను. ఇప్పుడు ఆ పసిబిడ్డని నా చేతులతో నేనే పెంచుతాను. అయ్యో నాన్న, భాగ్యకి పిల్లలు పుట్టట్లేదు, ఆ బిడ్డని చంపుకోబోతుంది. ఆపండి నాన్న. ప్రొసీజర్ స్టార్ట్ చేశాము, ఇంకోసారి ఆలోచించండి. ఒక డాక్టర్గా నేను ఎన్నో డెలివరీలు చేశాను, ఎన్నో అబార్షన్లు కూడా చేశాను. కానీ ఒక ప్రాణం పోయడంలో ఉన్న సంతోషం ప్రాణం తీయడంలో ఉండదు. నాకు కూడా పిల్లలున్నారు. ప్లీజ్ డాక్టర్, మీ డ్యూటీ మీరు చేయండి. నా గురించి, నా బిడ్డ గురించి వరి అవ్వకండి. సరే, మీ ఇష్టం. సిస్టర్, ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే మేడం. ఏమైంది రాథోడ్, ఇందాక నుంచి ఏదోలా ఉన్నావేంటి? హలో, జీ హాస్పిటల్. నేను మేజర్ అమరేంద్రని మాట్లాడుతున్నాను. నా వైఫ్ మీ హాస్పిటల్కి వచ్చింది. పేరు చెప్పండి సార్. భాగమతి. తన ఆపరేషన్ చేయించుకోబోతోంది. సారీ సార్, భాగమతి అనే పేరుతో ఏ అపాయింట్మెంట్ రిజిస్టర్ అవ్వలేదు. తను అక్కడికే వచ్చింది. ప్లీజ్ కాస్త చూడండి. హాస్పిటల్లో చాలా మంది ఉన్నారు సార్, ఎవరినని అడగమంటారు? అక్కడ మా మావయ్య రామ్మూర్తి గారు అని ఉంటారు. వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పండి ప్లీజ్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఇక్కడ రామ్మూర్తి గారు ఎవరు సార్? నేనేనమ్మా. మీకు మీ అల్లుడు గారు ఫోన్ చేస్తున్నారంట. మీరు మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మా రిసెప్షన్ కి కాల్ చేశారు. అవునా? అయ్యో, చాలా సార్లు ఫోన్ చేస్తున్నారే, నాకు రింగే వినిపించలేదే. సర్లే అమ్మా, నేను మాట్లాడుతాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. హలో మావయ్య, మీరు ఫోన్ ఎందుకని ఎత్తడం లేదు? చూసుకోలేదు బాబు, పైగా రింగ్ కూడా వినిపించలేదు. హాస్పిటల్కి వెళ్ళారా? ఇక్కడే ఉన్నాను బాబు. బాగీ ఎక్కడుంది? టెస్టుల కోసమని డాక్టర్ గారు లోపలికి తీసుకెళ్లారు. బాగీ టెస్టులు చేయించుకోవడం లేదు మావయ్య, అబార్షన్ చేయించుకుంటుంది. బాబు గారు, ఏంటి బాబు మీరు చెప్పేది? కడుపులో బిడ్డని వద్దనుకుంటుందా? అవును మావయ్య, వెంటనే వెళ్ళి ఆపండి, నేను వస్తున్నాను.
ప్రణామములు ప్రభు. వీటికేం తక్కువ లేదు. ఎచ్చదా బాలిక వచ్చుచున్నది ప్రభు. వచ్చినది ప్రభు. నాదా నా అంగుళీకము తెచ్చిదినమ్మా. ముందది తీసుకెళ్లి లేదంటే మా దేవి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టును. రాజుగారు, మీకు ఇతి బాధలు లేవన్నారు, సతి బాధలున్నాయిగా. భార్యల పోరు లేని ప్రదేశం ఎచ్చటనైనా ఉన్నదా బాలిక? చాలించుము నీ పరిహాసము. మా అంతఃపురమునందు నీ హస్తకళను ప్రదర్శించుటకు నీకెంత ధైర్యము? తస్కరించుట నేరమని నీకు తెలియదా? మీరు మాత్రం రోజు మర్డర్స్ మీద మర్డర్ చేయొచ్చు, నేను ఒక చిన్న రింగ్ ఎత్తుకెళ్ళకూడదా? జీవుల ప్రాణాలు తీయుట మా వృత్తి ధర్మము. నా చెల్లిని కాపాడడం నా బాధ్యత. మరణించిన పిదప కూడా మళ్ళీ నీ బాధ్యత ఏమి? నేను చనిపోతే మాత్రం నా కళ్ళ ముందు ఒక పసిబిడ్డ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరికే ఉండమంటారా? ఒక ప్రాణం గురించి నీవే అంత బాధ్యతగా ఉంటే విధికి ఇంకెంత బాధ్యత ఉండును? ప్రకృతిలో ఏది ఊరికే పుట్టదు గిట్టదు. మరి ఏ కారణం లేకుండా నన్నెందుకు చంపినట్టు? అది మా తప్పిదము, అది మా తప్పిదము, అది మా తప్పిదము, అది మా తప్పిదము.